హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఏర్పాట్లు చేసుకునే వీడియో. మనకి మడిబట్లు ఉంటాయి కదా, పూజా వస్త్రాలు అన్నింటినీ కూడా తడిపేసుకొని శుద్ధి చేసుకున్నాను. పూజకి కావాల్సిన వస్తువులన్నీ గుడిమల్కాపూర్ మేము వెళ్ళి తెచ్చుకుంటాం కదా, అక్కడికి వెళ్ళి పూలన్నీ తెచ్చుకున్నాము. పూలు, తులసి పత్రి, మామిడి కొమ్మలు, అరటి పిలకలు, బంతి పూలు, చామంతి పూలు, గులాబీ పూలు అన్నింటికి కూడా పూజకి ఏమేమైతే కావాలో అన్ని కూడా తెచ్చేసుకొని ఇట్లా దండలు అనేవి గుచ్చేసుకుంటున్నాను. నా ముఖం కొంచెం డల్ గా ఉంది, ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే పూజ అంటేనే కదా ఇన్ని పనులు ఉంటాయి, టెన్షన్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం చేయగలమా లేదా అనే కొంచెం ఉంటుంది కదా. ప్రతి ఒక్కటి కూడా మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే 4 చేతులు వేస్తే తొందరగా అయిపోతుంది. నాకేమో 2 చిన్న పిల్లలు కనుక అన్నీ చేసేసుకోవాలి కాబట్టి ఎప్పుడు అవుతాయా ఏంటా అని టెన్షన్ గా ఉంది. ఫైనల్ గా ఇక్కడ తులసి మాల, అమ్మవారికి కట్టే మాల, అన్ని కూడా బంతిపూల దండలు అన్ని కూడా గుచ్చేసుకున్నాను. సాయంకాలం అయితే చాలా పెద్దగా ఉరుములు, మెరుపులు, వర్షము అయితే చాలా పెద్దగా వచ్చింది. ముగ్గులు పెట్టుకుందామని అన్నింటినీ కూడా శుద్ధి చేసుకొని పెట్టుకున్నాను, కానీ వీలు కుదరలేదు. ఎందుకంటే చాలా పెద్ద వర్షం వచ్చింది. ఫ్రూట్స్ కూడా కొన్ని తెచ్చుకున్నాము, కొన్ని తెచ్చుకోలేదు. చాలా టెన్షన్ అయింది. అయ్యో పూజకి ఫ్రూట్స్ తెచ్చుకోగలమా లేదా అని చాలా టెన్షన్ గా ఉండాను. మా వారికి ఫోన్ చేస్తే నేను తీసుకొస్తాలే అని చెప్పారు. నేను తెచ్చేసుకుంటా అంటే లేదు, నేను డ్యూటీ నుండి వచ్చేటప్పుడు మంచి ఫ్రూట్స్ తెస్తాను, మా గల్లీలో కొంచెం అలా ఇలా ఉన్నాయని తీసేసుకోలేదు. చూడండి ఎంత వర్షం, మా ఇంటి గడప ముంగటి వరకు వచ్చేస్తుంది. వర్షం పడ్డదంటే ఎలుపురుతో సహా మొత్తం మనీ ప్లాంట్ కి దేటించి ఇంకా వెళ్ళిపోతుంది. అలా అని ఇంకా ముందు రోజు ముగ్గులేమి పెట్టేసుకోలేదు. చాలా పెద్ద వర్షం పడ్డది. ఇంటినంతటిని కూడా శుద్ధి చేసుకొని ఇట్లా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. నాకు ఫ్లోర్ మీద ఇలా ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అని నా ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మీరు చూస్తుంటే మీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. వరమహాలక్ష్మి వ్రతం పూజ వీడియో కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ అయి ఉంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తా ఉన్నాను. ఇంతవరకు మన వీడియోస్ కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మార్నింగ్ 3:30కి బ్రాహ్మీ ముహూర్తంలో లేసి తలకి వంటికి స్నానం చేసుకున్నాక పూజా పనుల్ని స్టార్ట్ చేసుకున్నాను. మార్నింగే ఇలాగా ముగ్గులు పెట్టుకున్నాను. ఎందుకంటే ముందు రోజు వర్షం గట్టిగా పడిపోయింది కనుక ముగ్గులు పెట్టుకోవడానికి వీలు కుదరలేదు. అందుకోసం కొంచెం చిన్న ముగ్గులు అనేవి పెట్టేసుకొని సింహద్వారానికి ముందు మహాలక్ష్మి అమ్మవారిని ఆహ్వానిస్తూ దీపారాధన చేసుకొని మంగళహారతి ఇచ్చుకొని ధూపం వేసుకున్నాను. ఇంట్లో కూడా తులసమ్మ దగ్గర అన్నింటి దగ్గర కూడా మెల్లమెల్లగా సూర్యుడు ఉదయించే టైంకి దీపారాధన కంప్లీట్ అయిపోయింది. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా సరే ఇంటిలో నిత్య దీపారాధన అనేది ఫస్ట్ చేసుకున్నాకనే తర్వాత పూజను అనేది స్టార్ట్ చేసుకోవాలి. నిత్య దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరమహాలక్ష్మి వ్రతానికి సంబంధించి ఇక్కడ పీఠం వేసుకోనికి కింద పసుపు కానీ లేదంటే గోమాత పేడ ఉంటుంది కదా, పేడని కానీ లేకుంటే గోపంచకం వేసుకొని శుద్ధి చేసుకోవాలి. నేను గోపంచకం వేసుకొని ఆల్రెడీ ఇంటిని శుద్ధి చేసుకున్నాను. అందుకోసం కొంచెం పసుపు వేసుకొని అక్కడ ఏంటంటే ఆ ప్లేస్ ని శుద్ధి చేసుకున్నాక ముగ్గు అనేది వరిపిండితో పెట్టుకుంటున్నాను. పీఠం పైన కూడా కొంచెం పసుపు వేసుకొని ముగ్గు పెట్టుకోవాలి. అలాగే మనం అక్కడ ఏ పీటలు అయితే అమర్చుకుంటున్నాం అన్నింటికి కూడా ఇట్లానే ముగ్గు పెట్టేసుకొని బొట్టులు అనేది పెట్టేసుకోవాలి. మీకు ఆవు పేడ కానీ దొరికిందంటే చాలా శ్రేష్టం. కింద అలికేసి ముగ్గు పెట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టము. మాకైతే గోశాల దగ్గరలోనే ఉంది, కాకపోతే వెళ్ళి తెచ్చుకోవడానికి ఈవినింగ్ వర్షం పడిపోవడం వల్ల వెళ్ళడానికి కుదరలేదు. మీకు ఆవు పేడ దొరికినట్టుంటే పీఠం కింద
ఆవు పేడతోని అలికి ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముంగటి కూడా ఆవు పేడతో అలికి వరిపిండితో ముగ్గు వేసుకుంటే మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టము. నేను చాలా ప్రయత్నించాను, నాకు దొరకలేదు. మీకు గనక దొరికినట్టుంటే తప్పకుండా వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను పీఠం పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి పటాన్ని పెట్టుకున్నాను. రెండు వైపులా ఇరువైపులా కూడా అరటి పిలకల్ని కట్టుకుంటున్నాను. ఒక పీఠం పైన మనం పెట్టుకునే దీపారాధన కుందులు నైవేద్యాలు అన్నీ రావు కదా, అందుకోసం ఇంకొక పీఠం పెట్టుకోవడం కోసం ఇక్కడ పద్మ ముగ్గును అనేది పెట్టి పీఠానికి బొట్లు పెట్టుకుంటున్నాను. తమలపాకుల పైన దీపారాధన చేసుకుందామని అనుకున్నాను. అందుకోసం తమలపాకులకి గంధమ కుంకుమ బొట్టులను పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. తర్వాత ఆవు నేతితో దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. అందుకోసం ఆవు నేతిని వడ్డించుకుంటున్నాను. నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను దీపాల్లోన ఎప్పుడూ చెప్పే విధంగానే ఒక్కొక్క దీపానికి 3 ఒత్తులు వేసుకొని దీపారాధనకి సిద్ధం చేసుకుంటున్నాను. నైవేద్యాల కోసం అన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. పూజ మనం నైవేద్య ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లకి గంధమ కుంకుమ బొట్టులను పెట్టుకొని ఇట్లా నైవేద్యాలని మనకి ఎన్ని కలిగితే మన శక్తి కొద్దీ అన్ని పెట్టుకొని రెడీ పెట్టుకున్నాను. ఇక్కడ కామాక్షి అమ్మవారి దీపానికి కూడా బొట్టులు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీపారాధన చేసుకుంటున్నాము. సుగంధమైన అగరవత్తులతో ఏకహారతిని వెలిగించుకుంటూ తర్వాత ఏకహారతితో దీపారాధన చేసుకోవాలి. మా వారు నేను ఇద్దరం కలిసి అమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాము. దీపం శ్లోకం చెప్పుకుంటూ దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. అక్కడ కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా పెట్టేసుకున్నాము. దీపారాధన చేసుకున్నాక సుగంధమైన అగరవత్తుల్ని వెలిగించుకుంటూ జయగంట కొడుతూ అమ్మకి ఆహ్వానం చెప్పాలి పూజలోకి. నేను ముందు రోజే కట్టి పెట్టేసుకున్నాను కదా పూల దండల్ని, ఇప్పుడు అమ్మవారికి వేసుకుంటున్నాను. తెల్ల చామంతులు, పసుపు చామంతులు, గులాబీలు అంటే అమ్మకి చాలా ఇష్టము. మల్లెపూలు అంటే ఇంకా ఇష్టము, కానీ మాకు మల్లెపూలు దొరకలేదు. శ్రావణ మాసము, అందులోనికి వరలక్ష్మి వ్రతం రోజున పువ్వులకి ఎంత డిమాండ్ ఉందంటే అంత డిమాండ్ ఉంది. అసలు ఎక్కడ లేవు, ఉండే దగ్గర మాత్రం చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు పూల విషయాన్ని పక్కన పెట్టేస్తే మనం ఏ పూజనైనా సరే పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతి ఆరాధనతో మొదలు పెడతాం కదా. ఇక్కడైతే నేను పసుపు గణపతిని గౌరమ్మని రెండింటినీ కూడా తయారు చేసుకొని ఇక్కడ ఆ తమలపాకు మీద పెట్టుకున్నాను. పసుపు గణపతికి శుక్లాంబరధరం చెప్పుకుంటూ ఎరుపు అక్షంతలు వేసుకోవాలి. తర్వాత ఒక పువ్వు పెట్టుకొని నమస్కారం చేసుకున్నాక గణపతికి గరికంటే చాలా ప్రీతి, గరికి వేసుకొని మా వారి ఇక్కడ పూజ చేస్తున్నారు. నేనైతే అమ్మకి అటువైపు ఇటువైపు పసుపు కుంకాన్ని పెట్టుకుంటున్నాను. మా వారికి ఒక్కొక్కటిగా అందిస్తా ఉంటే అక్కడ ఉండే పూలతోని అమ్మ పాదాల దగ్గర పెడుతూ మొత్తం కూడా అలంకరిస్తా ఉన్నారు. మాకు కమలం పూలు అయితే అవేళ దొరికినాయి. కమలం పువ్వు ఇలా తీయడం అంటే నాకు చాలా ఇష్టము. ఒక్కొక్క రెక్క తీస్తా ఉంటే మనసుకి చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తుంది కదా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కింద కామెంట్ చేయండి. మాకు చిన్నప్పుడు అయితే చెరువులో కమలాలు అనేవి దొరికేవి. మా అన్నయ్య వాళ్ళు తెచ్చేవాళ్ళు. వాటికి ఒక పెద్ద కాడు ఉంటుంది కదా, అటువైపు ఇటువైపు ఇట్లా ఒకలా చేసి మాలలా చేసి అప్పుడు వేసేవాళ్ళము. ఇక్కడైతే అలా దొరకవు కదా. కమలం పువ్వు ఇట్లా మొత్తం కూడా రెక్కల్ని విప్పేసుకున్నాక అమ్మవారి పాదాల దగ్గర పెట్టంగానే ఒక అందం అనేది వచ్చింది. చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు. ఆ దండ కమలం పువ్వు నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నైవేద్యాలు కూడా మాకేమీ దొరకవేమో అనుకున్నాను కదా. అమ్మ ఆజ్ఞ అనేది ఉంటే మనకి ఏదైనా సాధ్యమే అనేసి అనుకుంటాను నేను ఎప్పుడు కూడాను. అప్పుడు వరకు పడే వర్షం కూడా మా వారి డ్యూటీ అయిపోగానే వర్షం అంతా తగ్గిపోయింది.
ఇంకా తగ్గిపోయినాక వెళ్ళి ఫ్రూట్స్ అనేది తీసుకొచ్చారు. మాకు శక్తి కొలది ఏవైతే పెట్టుకోగలమో అన్ని రకాల ఫ్రూట్స్ కూడా దొరికినాయి. ఒక్కొక్కటిగా అమ్మకి చూపిస్తూ నైవేద్యాలని పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ అయితే చిట్టి గాజులు ఉంటాయి కదా, అమ్మవారికి చాలా ఇష్టము. పసుపువి, ఎరుపువి, పచ్చవి మూడింటిని కూడా అమ్మవారికి పెట్టుకుంటున్నాను. అమ్మకి చీర, గాజులు, తాంబూలము, శనగలు అన్నింటినీ కలిపి తాంబూలంగా మొదటి వాయనం అమ్మకి ఇస్తున్నాను. ఇస్తినమ్మ వాయనం అని 3 సార్లు చెప్పుకుంటూ పుచ్చుకునేది ఎవరు? వరలక్ష్మీదేవి. మన శక్తి కొద్ది కాసు, గాజులు, జాకెట్ ముక్క అంటే 2 రవికెలు పెట్టాలి. చీరకొచ్చే జాకెట్ ఇంకొక రవికెను పెట్టుకుంటూ తాంబూలం పెట్టుకొని అమ్మకి తాంబూలం ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ తులసమ్మకు కూడా తాంబూలం ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో తులసి ఆరాధన కూడా చాలా ఉంటుంది. విష్ణుమూర్తికి, తులసమ్మకి మనం నిత్యం కూడా దీపారాధన చేసుకొని మనకు వచ్చే శ్లోకాలతో దండం పెట్టుకోవడం, తులసి ఆరాధన ప్రతి నిత్యం కూడా చాలా మంచిది. కార్తీకంలోన, శ్రావణంలోన విశేషంగా తులసి ఆరాధన చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ నేను కూడా దీపారాధన చేసుకొని అమ్మకు కూడా తాంబూలాన్ని పెట్టుకున్నాను. ప్రతి ఫ్రైడే పెట్టుకుంటాను. ఈ రోజు ప్రత్యేకంగా చీరను కూడా పెట్టుకుంటాను ప్రతి ఇయర్ కూడా. ఇక్కడైతే మా వారు శ్లోకాలు అనేవి చదువుకుంటున్నారు. ధాన్యలక్ష్మి స్తోత్రం ఐకల్య కల్మిషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయి క్షేద సముద్ర మంగళ రూపిణి మంత్ర నివాదిని మంత్రనుతే మంగళరాయిని అంబుజవాసిని దేవగణాశ్రుత పాదయతే జయ జయ హే మధుశోధన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం జయవరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని జ్ఞాననుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమాం గజలక్ష్మి వాచ వాసుదేవం హృషికేశం వామనం జలాశయనం జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజం వరాహం పుండరీకాక్షం నరసింహం నరకాంతకం అవ్యక్తం శాశ్వతం విష్ణుం మనంతమజ్మవ్యయం వా నారాయణం గదాదక్షం గోవిందం కీర్తివాచనం గోవర్ధనోద్ధారం దేవం భూధరం భువనేశ్వరం అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నారు. అష్టలక్ష్మిని అందరినీ కూడా ఇంటికి ఆహ్వానిస్తూ సూత్రాన్ని చదువుకున్నారు. ఇక్కడ విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటున్నారు మా వారు. విష్ణు సహస్రనామం అవేళ చదువుకోవడం చాలా ఇష్టము. లక్ష్మీదేవికి మనము ఎంత ఇష్టంగా పూజిస్తామో విష్ణుమూర్తికి పూజిస్తే కూడా అమ్మవారు అంత ఇష్టపడతారు. కాబట్టి విష్ణు సహస్రనామాల్ని కూడా వచ్చినట్టుంటే చదువుకోవడం చాలా మంచిది. నేను అయితే ఇక్కడ నైవేద్యాలను అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. నైవేద్యాలు అయితే ఇక్కడ డీటెయిల్ గా మీకు చూపించట్లేదు. ఇంతకు ముందు వీడియోస్ లో ప్రతిదీ కూడా డీటెయిల్ గా చూపించాను కదా. ఎవరైనా ఆ వీడియోని చూడనట్టుంటే వెళ్ళి ఒక్కసారి చూడండి. ప్రతిదీ కూడా చాలా డీటెయిల్ గా నైవేద్యాలు ఏమేం చేసుకోవాలి, ఏంటి పూజ విధానం అంతా కూడా ఆ వీడియోలో చూపించాను. ఇక్కడైతే పరమాన్నం పూర్తయిపోయింది. పరమాన్నము, పానకం, వడపప్పు ఇట్లా ఫస్ట్ పెట్టుకుంటున్నాను. తర్వాత వండే 5 నైవేద్యాలు శనగలు, వడలు, పులిహోర, దద్దోజన అన్ని నైవేద్యాలు అయిపోయినాక అన్నింటినీ పెట్టుకుంటాను. పూజ కోసం ఏం కావాలో అన్నింటినీ మా వారి కోసం ఒక్కొక్కటిగా అందించుకుంటూ ఇక్కడ నైవేద్యాలని తయారు చేసుకున్నాను. నైవేద్యాలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మవారి కోసం మనము నైవేద్యాలు వండేటివన్నీ ఒక ఇత్తడి పళ్ళెం పెట్టుకొని అందులో ఒక అరిటాకుని వేసుకొని తర్వాత నైవేద్యాలను వడ్డించుకుంటున్నాను. ఆ రోజు నాకు అరిటాకు అయితే దొరికింది. చాలా సంతోషంగా అనిపించింది.
నైవేద్యాలు అయితే అన్నింటినీ వడ్డించుకున్నాను. మన మన శక్తి కొద్దీ, మన వీలుని కొద్దీ ఎన్నైతే నైవేద్యాలు చేసుకుంటామో అన్నింటిని కూడా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరు 9 రకాలు చేసుకుంటారు, 11 రకాలు చేసుకుంటారు, 7 రకాలు చేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఎంతో భక్తి శ్రద్ధలతో చేశానమ్మా. నైవేద్యాలని వచ్చి స్వీకరించమ్మా అని మనసులో అనుకుంటూ ఇక్కడ నైవేద్యం సమర్పయామని నీటిని చిలకరిస్తున్నాము. అలాగే ఇక్కడ తులసమ్మ వారి దగ్గర కూడా నేను చేసే నైవేద్యాలు అన్నింటినీ కూడా పెట్టుకుంటున్నాను. తర్వాత పూజ దగ్గర మా వారు నేను ఇద్దరం కూర్చొని లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, అది చెప్పుకుంటున్నాము. మా వారు అష్టోత్తరాలు చదువుతా ఉంటే నేను శ్రీమాత్రే నమః అని ఒక పువ్వు వేసుకొని పూజ చేసుకుంటాను. మనం పూజలో కూర్చునేటప్పుడు డైరెక్ట్ గా భూమి మీద కూర్చోకుండా ఆసనం వేసి కూర్చోవడం చాలా మంచిది. ఇది వరలక్ష్మి వ్రతము పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజు చేసుకుంటారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం వికృత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం విద్యాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం విభూత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సురభ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం వాచే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పద్మలయాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పద్మాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శుచయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం స్వాహాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సుధాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం స్వదాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ధన్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం హిరణ్మయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం విభవర్తే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం జిత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం దీప్తాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. కాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం లోక. శ్రీమాత్రే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ప్రసాదముఖే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ప్రభాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శివకర్తే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం విమలాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం తుష్ట్యే నమః. ఓం శ్రీమాత్రే ఓం నమః. దారిద్ర్యనాశిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ప్రీతి పుష్కన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం మాత్రే నమః. ఓం సర్వోపద్రవవారిణ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం భువనేశ్వర్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. అష్టోత్తరాలు అన్నింటినీ కూడా చెప్పేసుకున్నాక మంగళహారతి అనేది ఇచ్చుకున్నాము. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారికి కూడా డ్యూటీకి టైం అయిపోతా ఉంది.
మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే అందరం కూడా హారతిని తీసుకున్నాక మా వారు సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకోకూడదు కనుక మోకాళ్ళ పైన ఉండి అమ్మ తెలిసి కానీ తెలియక కానీ ఈ వ్రతంలో ఏదైనా తప్పు ఉప్పులు చేస్తుంటే మన్నించమ్మా అని దండం పెట్టుకోవాలి. తర్వాత మన వ్రతము భర్త ఆశీర్వాదంతోనే కదా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మా వారి ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చుకోవడం కోసం రెడీ చేసి ఉంచుకున్నాను. ఇంటినంతటినీ కూడా ఒకసారి చూపిస్తున్నాను. ద్వారాలకి ఇట్లా బంతిపూల దండల్ని అన్నింటికి కూడా కట్టేసుకున్నాను. ముగ్గు అయితే పెట్టుకున్నాను. కాకపోతే వర్షానికి మళ్ళీ గాలి వచ్చి ముగ్గంతా చెరిగిపోయింది. ఇంకా ఏం చేస్తాం, తప్పది కదా. మా పూజ అంతా అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఉర్లిలో కూడా పువ్వులు వేసుకొని పచ్చకర్పూరం వేసి పెట్టుకున్నాను. మా ఇంటి మహాలక్ష్మికి ఫస్ట్గా రాస్తున్నాను పసుపు. మా పాప కాళ్ళకి పసుపు రాశాను. పసుపు రాసేటప్పుడు కాళ్ళకి బొర్రెలు లేకుండా, అంటే కాళ్ళి లేకుండా మొత్తం కూడా నీట్గా రాసుకోవాలి. వాళ్ళు కూర్చోడానికి ఒక ఆసనం వేసి కాళ్ళు పసుపు రాసే కింద ఒక ఆసనం అనేది వేసుకొని కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇచ్చుకోవాలి. నేనైతే 7గురికి తాంబూలాలు ఇచ్చుకున్నాను. కాకపోతే కొందరికి కెమెరా ముందుకి రావడం ఇష్టం ఉండదు కదా, కొందరు ఇష్టపడలేదు. అందుకోసం వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను తాంబూలం ఇవ్వడం కరెక్ట్ కాదని అనిపించింది. అందుకోసమే తాంబూలాలు ఇచ్చేటప్పుడు వీడియో తీసుకోలేదు. ఒకరికి వీడియో తీసి ఇంకొకరికి వీడియో తీయకపోతే బాగుండదు కదా అనే ఉద్దేశంతో ఎవరికి తాంబూలాలు ఇచ్చేటప్పుడు వీడియో తీయలేదు. నా వరలక్ష్మి వ్రతం అయితే 7గురికి తాంబూలాలు ఇచ్చుకొని ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి రీచ్ అవుతుంది. వీడియో అన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తారని, మీ ఆశీర్వాదం కామెంట్ రూపంలో మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్.